రూమ్ తీసుకొని పెట్టాలి గణపతి వీళ్ళు ఉన్నది గింత ఇళ్ళకట అంత పెద్ద గణపతి కావాలన్నట. వీళ్ళ బడ్జెట్ ఏమో 4000, వాళ్ళేమో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కొరుట్లలో ఉన్నటువంటి మంచి గణపతులను అయితే చూపించడానికైతే నేను మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ వ్లాగ్లో కొరుట్ల గణపతులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి ఓవరాల్గా అన్ని షెడ్లకు సంబంధించినటువంటి మంచి గణపతులను చూపిస్తున్నాను. కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూసి మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు మనం హరిహర కళా ఆర్ట్స్లో అయితే ఉన్నాము. ఇది గణపతి అయితే హరిహర కళా ఆర్ట్స్లో మెయిన్ డిస్ప్లే పెట్టేశారు. హార్స్తో ఉన్నటువంటి వినాయకుని అయితే వాళ్ళు మెయిన్ డిస్ప్లేలో పెట్టారు. ఇవన్నీ హరిహర కళా ఆర్ట్స్లో ఉన్నటువంటి గణపతులు అన్నమాట. చూడొచ్చు, చాలా యూనిక్గా ఉన్నాయి ఈ గణపతులన్నీ. ఈ మోడల్స్ అంటే 2025 మోడల్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ హరిహర కళా ఆర్ట్స్ వాళ్ళు అయితే ఈసారి 6 ఫీట్ల నుంచి 18 ఫీట్లు 20 ఫీట్ల మధ్యలోనైతే వినాయకులను అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గానైతే ఉన్నాయి ఈ గణపతులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకు ప్రైస్ కూడా చాలా తక్కువనే, అంటే రీజనబుల్గానే ఉన్నాయి. వాళ్ళు తయారు చేసిన దానికంటే మీదికి అయితే ఈసారి అయితే చాలా తక్కువకే ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు జనాలు. ఈ 2025 వినాయకులకైతే ఈసారి ముంబై స్టైల్లోనైతే వినాయకుల్ని ఆ మాదిరినైతే తీర్చి తయారు చేశారు. ఓవరాల్గా ముంబై లుక్ అనేటువంటిది కనబడుతుంది. మంచి యూనిక్గా ఉన్నాయి గణపతులు. మీరు కూడా ఈ షెడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతులు అయితే బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
చూపించడానికి కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూడండి భారీ సైజులో ఇక్కడ మనకు ఈ విగ్రహాలు అనేటువంటి కనబడుతున్నాయి. కొంచెం వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి, కలరింగ్ కానీ ఉన్నాయి. డిస్ప్లే కూడా పెట్టేశారు ఇక్కడ.